ఫ్రెండ్స్, ఇక మేము నాగ్పూర్ దాటాము. ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం కదా బైక్ మీద. ఇది మా బైక్, ఇది మా లగేజ్. పెట్రోల్ పోయించుకోవడానికి ఆగామన్నమాట. సో ఒక్క నిమిషం, కెమెరాకి అంత దుమ్ము పట్టింది, సరిగా కనిపించట్లేదు. సో ఓకే. అండ్ ఎక్స్ప్రెస్ వే ఆటో సర్వీసెస్ ఇక్కడ ఆగామన్నమాట. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుంటున్నాం. దీనికోసం ఆగాము మేము. ఇంకా 655 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మేము ఈ నేషనల్ హైవే 55లో ఉన్నాము. ఈ 54 కరెక్ట్గా గుర్తులేదు, సారీ. సో ఈ నేషనల్ హైవేలో ఇంకా 655 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈరోజు టార్గెట్ ఏంటంటే కనీసం 300 కిలోమీటర్స్ ఇంకా వెళ్ళాలి మేము. 300 కిలోమీటర్స్ 355 కిలోమీటర్స్కి వెళ్తే అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే 300 కిలోమీటర్స్ కొట్టేస్తాం అనమాట. అప్పటికి ప్రయాగరాజ్కి రీచ్ అయిపోతాం. అది మా గోల్. సో అది ఫ్రెండ్స్. అండ్ ఈ హైవే వెరీ బిజియెస్ట్ హైవే అనమాట. చూస్తున్నారు కదా, ఎక్కువ మీకు 6 వీలర్స్ 8 వీలర్స్ వెహికల్సే తగులుతాయి. 8 వీలర్ వెహికల్స్ 6 వీలర్ వెహికల్సే ఎక్కువ తగులుతుంటాయి. అందుకోసం ఇగో మా రైడర్ బాబు పోతున్నాడు. బాబు సే హాయ్ బాబు. మావోడు 80 km/h కంటే తగ్గకుండా కొడుతున్నాడు అనమాట. హీరో ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వచ్చు మావాడి డ్రైవింగ్కి. సే హాయ్. ఏం చెప్పదలుచుకుంటున్నా చెప్పు రైడర్ బాబు. నాగ్పూర్ సిటీ దాటాము. ఏం చెప్పదలుచుకున్నావు? ఈరోజు టార్గెట్ ఎంత మనది? ఎన్ని కిలోమీటర్లు? మొత్తం ప్రయాగరాజ్కి వెళ్ళిపోదామా? మ్యాక్సిమం అయితే 500 కిలోమీటర్లు. ఇప్పటి నుంచి 500 కిలోమీటర్స్ టార్గెట్. ఓకే. టోటల్ 655 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు ఎంత పెట్టుకుందాం టార్గెట్? సాయంత్రం ఎంత అచీవ్ అయినా తర్వాత చేద్దాం వీడియో. కానీ 500 కిలోమీటర్స్ అయితే టార్గెట్ అబ్బా. ఇప్పటి నుంచి 655 ఉంది కాబట్టి 500 కిలోమీటర్స్ తీసేస్తే ఇంకా 155 కిలోమీటర్సే ఉంటుంది. ఓకే రైట్, డన్. అది కూడా కొట్టేస్తాం, చూద్దాం. ఏంది బటన్ పని చేయట్లేదా? ఇది ఆఫ్ అయింది కదా, ఇది నడుస్తుందా?